బుల్లితెరపై సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయినటువంటి నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8తో కంటెస్టెంట్ గా పాల్గొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి టైటిల్ విన్నర్ గా బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. హౌస్ లో ఉన్నన్ని రోజులు నిఖిల్ ఎంతో మంచి మనసున్నవాడిగా జనాల అభిమానాన్ని చూశారు. అంతేకాదు హౌస్ లో ఉన్నన్ని రోజులు అతని వెంట అమ్మాయిలు ఎలా తిరిగేవాళ్ళో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్ట్రాంగ్ అమ్మాయి అనిపించుకున్న యష్మి ఏ రేంజ్ లో వెంటపడిందో మనందరం చూశాం. అంత అందమైన అమ్మాయి వెంటపడుతుంటే ఇతనేంటి రిజెక్ట్ చేస్తున్నాడంటూ చాలా మంది అనుకున్నారు. దానికి కారణం తన మనసులో ఇంకా కావ్య ఉందని, బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కావ్యని కలిసి ప్యాచప్ అయిపోతారని చెప్పుకొచ్చాడు. కానీ బయటకు వచ్చాక వీళ్ళిద్దరూ కలవలేదు. ఇద్దరు కలిసి ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో పాల్గొన్నారు. కానీ ఎడమొహం పెడమొహంతోనే ఎపిసోడ్ మొత్తం ఉన్నారు. అదే ఎపిసోడ్లో నిఖిల్ పై పరోక్షంగా సెటైల్ కూడా వేసింది. జీవితంలో ఇక నుంచి కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి అని చెప్పుకొచ్చింది. నిఖిల్కి ఇప్పటికీ కావ్యతో ప్యాచప్ అయిపోవాలనుంది. కానీ కావ్యకు మాత్రం ఆ ఉద్దేశం లేదు. నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడే అతను ఫేక్ అంటూ సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. రీసెంట్గా ఆమె ప్రతి ఆదివారం సుడిగాలి సుధీర్ హోస్ట్గా వ్యవహరించే ఫ్యామిలీ స్టార్స్ అనే షోలో పాల్గొంది. ఈ ప్రోగ్రాంలో నిఖిల్పై మరోసారి పరోక్షంగా కొన్ని సెటైర్స్ వేసింది. సుధీర్ కావ్యతో మాట్లాడుతూ మీరు ఎవరితో అయినా రిలేషన్లో ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు కావ్య దానికి సమాధానం ఇస్తూ నా జీవితంలో ఒక స్నేహితుని చాలా గుడ్డిగా నమ్మాను, అలా నమ్మి మోసపోయాను, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొస్తుంది. ఆమె మాట్లాడుతున్నంతసేపు బాధాకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావ్య నిఖిల్పై బహిరంగంగానే ఎన్నో సెటైర్లు వేసింది. ఏదో నిఖిల్ పెద్ద మోసగాడన్నట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ నిఖిల్ మాత్రం కావ్య గురించి ఇప్పటి వరకు ఒక నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు. ఇక్కడే ఎవరెలాంటి వాళ్ళో అర్థమవుతుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కావ్యని తిడుతూ పోస్టులు చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరు సమానంగా ఇష్టపడే వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరు మళ్ళీ కలిస్తే బాగుండు అంటే ఎదురు చూస్తున్నారు.